మనం ఆర్డర్ చేసిన రింగ్ వచ్చేసింది. రింగ్స్ వచ్చేసాయి. అత్తయ్య రింగ్ వచ్చింది. రమ్య నల్లపూసలున్నాయి. అన్నీ వచ్చాయి. ఎండకు బాగా మాడిపోయిన అత్త కోడళ్ళం సేద తీరుతున్నాం. రెస్ట్ తీసుకుంటున్నాం. సో, ఎల్లక్క నిన్ననే పిలిచాం కానీ ఈరోజు వచ్చింది. నిన్న ఇవాళ 2 డేస్ పిలిచాం. కానీ ఎల్లక్కకి ఈరోజు రావడానికి తీరింది. సో, ఎండకు మాడిపోయిన మొహము, చేతయితే ట్యానింగ్ ఏ రేంజ్‌లో తెలుస్తుంది చూడండి. అంత దారుణంగా స్కిన్ టోన్ చేంజ్ వచ్చింది. రమ్యకు అసలు చేతనైతలేదు. అండ్ ఈ శారీ గురించి చాలామంది అడిగారు. దీని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో, మా అత్తయ్య పెద్ద గొలుసు ఇది. మా అత్తయ్య గోల్డ్ జ్యువెలరీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఫుల్ వీడియో చూద్దురు. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో, బోనం దగ్గరికి రమ్య రాలేదు. ఎందుకంటే రమ్యకి పనికి రాలేదు. సో, నేను అక్షయ్ లవిని తీసుకెళ్ళాం కానీ తేజుని రుత్తుని తీసుకెళ్ళలేదు. వాళ్ళు ఎండకు అస్సలు తట్టుకోరు. సో, ఎల్లకను పోచమ్మ బోనాలప్పుడు ఎల్లమ్మ బోనాలప్పుడు రెండింటికి రమ్మంటేను ఈరోజు వచ్చింది. కాలు నడవ రాలేదు. బోనాలు గడికి రాలేదక్క. లంచ్కి వచ్చారు. ఎల్లక్క మా ఇంటి పెద్ద ఆడపడుచు. సో, ఈడ వదిన మరదలు ముచ్చటెడుతుర్రు. మా ఎల్లక్క మా అత్తమ్మ ముచ్చటెడితే నాకు రమ్య నేను ముచ్చటెట్టినట్టే ఉంటుంది. సేమ్ వాళ్ళు కూడా భలే ముచ్చట పెట్టుకుంటారు. సో, మేము ఈరోజు చికెన్ వండాము. ఇంకా షూట్ ఏం చేయలేదు నేను. సో, లంచ్లో అయితే చికెన్ వండామన్నమాట. కాళ్ళు అత్తయ్య అయితే దారుణంగా బొబ్బలు వచ్చినాయి. నాయి కూడా అడుగు కిందికి వెయ్యొస్తలేదు. ఎందుకో తెలీదు. దారుణంగా నొప్పులు వస్తున్నాయి కాళ్ళు. సో, ఆడ ఇట్లా నడుస్తుంటే అడుగు వేయనికి కష్టమవుతుంది. హెవీగా రెడీ అయ్యాక అవన్నీ తీసి పక్కన పెట్టి నైటీ వేసుకుంటే ఉన్న ఫీల్ ఇంకా ఎందులో రాదు. తర్వాత ఈ గాజులు మా అత్తయ్యకి ఇలా వేసాను అనమాట. ఈ వైట్ స్టోన్ని మధ్య వదిలి వేసుకొని వేశారు. వాళ్ళకి క్యూట్గా ఉన్నాయి కదా. నాకు గాజులు ఇట్లా ఇష్టం. పెళ్ళి కాకముందు కాలేజ్లో బోల్డ్ అని వేసుకుందాం. పెళ్ళి అయినాక వేసుకోవడం మానేశాను. అదేం పిచ్చో మనకి. నాకు శారీ కూడా పెళ్ళి కాకముందు మస్తు సంబరం ఉంటుండే. ఇప్పుడు వేసుకున్నామంటే చిరాకు వస్తుంది. తర్వాత ఇది మా అత్తయ్య పెద్ద గొలుసు. ఎవరో అప్పట్లో మీ అత్తయ్య గోల్డ్ లేదా అన్నారు. మా అత్తయ్యకున్న గోల్డ్ ఇది పెద్ద గొలుసు. సో, దీని మీద రాయలింగం అని మా మామయ్య పేరుంటుంది. సో, ఇది నిన్న తాళిబొట్టు అవి చేయించుకున్నప్పుడు తీసుకున్నారు అత్తయ్య. అప్పుడే చేయించుకున్నారు. సో, భలే ఉంటుంది. ఒకప్పుడు ఇప్పుడంటే ఇవన్నీ వచ్చినాయి కానీ అప్పుడు ఇదే జ్యువెలరీ లాగా ఉండేది. ఇప్పుడు పెద్ద మనుషులు ఇది వేసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు పెళ్ళిలో కూడా ఇది పెట్టేవాళ్ళంట. మా అత్తయ్య పెళ్ళిలో అత్త నీ పెళ్ళిలో ఎందుకు పెట్టలే అత్తయ్య బంగారం అంటే నాకు అప్పుడు 10,000 బ్యాంకులో వేసిర్రు అండ్ ల్యాండ్ ఇచ్చారు అనమాట మా అత్తయ్యకి. అప్పుడు బంగారం కొనుంటే ఫుల్ వచ్చేది కదా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది అనమాట. సో, ఇది మా అత్తయ్య చంద్రహారం కూడా అంటారు. పెద్ద గొలుసు అని కూడా అంటారు. సో, ఏకాకి డిజైన్ ఇది అండ్ మన అమ్మలు తాళిబొట్టు డిజైన్. వీటిలో మనం రేపు దేనికైనా వీటిని చీత కొట్టినా తరగ ఎక్కువ పోదనమాట. ఇదైతే ఎక్కువ సాగదు కూడా. మా శేఖర్ది చైన్ కూడా ఇలాగే ఉంటుంది. సో, నా జ్యువెలరీ మా అత్తయ్య జ్యువెలరీ మొత్తం కలిపి మాది బ్యాంకులోనే ఉంటుంది. బోనాలని చెప్పి శేఖర్ తెచ్చాడు కదా. సో, అత్తయ్య కూడా వేసుకున్న చూడండి మామయ్య పేరు ఉంటుంది రాయలింగం అని చెప్పేసి. బాగుందా మా అత్తయ్య గోల్డ్ జ్యువెలరీ? కామెంట్లో చెప్పండి. మొత్తం గోల్డ్ జ్యువెలరీ చూపించట్లేదు. అండ్ అత్తయ్యకి మరీ అంత గోల్డ్ ఏం లేదు. మా అత్తయ్యకి అప్పుడు ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ మీద ఎప్పుడు ఎక్కువ క్రష్ లేదు. మా అత్తయ్య చెప్తుంది అనమాట నాకు అంత ఏముండదు బిడ్డ అని చెప్పేసి. సో, అందరం తిన్నాక ఇడ ఎల్లకి వెళ్తాను రా ఇంటికి అంటే చాయ్ పెట్టమంది అత్తయ్య. సో, చాయ్ పెట్టడానికి లోపలికి వచ్చాను. సో, ఈ బాటిల్ ఏందో వీటికి అత్త ఏందో కానీ ఈ జాతర తెచ్చిన దాల్మోటు అండ్ ఈ జిలేబీ తినే నా గొంతంతా స్వాహా అయిపోయింది. సో, ఇదేమో అమ్మవారికి మనం ఓడిపోయి పోసాం కదా అది. సో, ఈ జిలేబీ మంచిగా ఉందని ఫట 3-4 తిన్నాను. తెల్లారి గొంతు వస్తే ఒట్టు. నాకు స్వీట్స్ పడట్లేదు. ఎవరో థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి అక్కయ్య అన్నారు. సిటీకి వెళ్ళగానే చేయించుకుంటాను. ఓకే. సో, నాకు ఎట్లా అంటే బారు ముందు ఉన్న తాగుబోతుకి ఎట్లా 4 లపలపలు ఆడిస్తుందో నా కళ్ళకు స్వీట్లు కనిపిస్తే దానికంటే ఆధారం పడి చచ్చిపోతా ఆ స్వీట్ తినడానికి. నేను ఎన్ని తిన్నా ప్రాణం చల్లారది. సో, నా ఫేసు మస్తు ట్యానింగ్ అయిపోయిందండి. సో, ఇది యాక్చువల్లీ రమ్యకి ఇవాళ పీరియడ్ కాకపోతే రేపు ఎల్లకోళ్ళ ఇంట్లో బోనాలు తీసేవాళ్ళు. సో, తనకు అట్లా అయింది కాబట్టి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి ఇది రెండోసారి పోస్ట్పోన్ అవ్వడం. సో, ఈ శారీ డీటెయిల్స్ అడిగారు. ఇది పోచమ్మ బోనాల రోజు నేను కట్టుకున్న శారీ. 1.5 ఇయర్ బ్యాక్ చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ ఇది. సో, మీషోలో, అమెజాన్లో, మింత్రాలో, ఫ్లిప్కార్ట్లో ఇంకా స్నాప్డీల్లో ఎన్లైనా ఇవి ఉన్నాయి.
కానీ మీరు మీషోలో 300-400 నుంచి ఈ చీరలు ఉన్నాయి. క్వాలిటీ ఎలా ఉందో నాకు తెలీదు. నేను అప్పుడుది 800 తెప్పించుకున్నాను. నాకు ఆరెంజ్ బ్లాక్ కాంబినేషన్ బాగా నచ్చింది. అండ్ నేను ఇది తదియా గౌరీ వ్రతానికి వేసుకున్నాను అనమాట. సో నాకు బాగా నచ్చిన శారీ ఇది. సో దీన్ని మడత పెట్టి పెడుతున్నాను. అత్తయ్య తనకు వీలైనప్పుడు వీటిని షాంపూలు ఉతికిద్ది, తన చీరలు పిండప్పుడు. మా అత్తయ్యకి బాగా తెలుసు నేను పెద్ద లేజీ వెళ్ళని, నేను చీరలు ఉతుక్కోనని. నా శారీస్ కానీ నా బ్లౌజెస్ కానీ ఊర్లో ఉన్నాయి అన్నీ మా అత్తయ్య తనే వేసేటప్పుడు నాయగో షాంపూలు వేసి ఆరేసి నీట్గా మడత పెట్టి పెట్టిద్ది. అంత అదృష్టవంతురాలి నేను. నెక్స్ట్ ఈ శారీ నేను 5700కి తీసుకున్నాను, నాకు గుర్తుంది. 5,000 to 6,000 లోపే. సో ఇది కరీంనగర్లో మాధురి అనే షాప్లో తీసుకున్నాను. మా సంధ్యమ్మ ఆ షాప్లో కొంటుందని నాకు చెప్తే నేను గత 3-4 ఏళ్ళ నుంచి అక్కడే కొంటున్నాను. ఇదే శారీ ఇక్కడ మనకు హైదరాబాద్లో 10-11 వేలకు వస్తుంది. అసలు కాంబినేషన్ చూసి పిచ్చి లేచిపోయి తీసుకున్నాను. నాకు బాగా నచ్చిందండి కాంబినేషన్. సేమ్ అన్ని వాళ్ళ గృహప్రవేశం శారీ కాంబినేషన్ కూడా అద్దరిపోతుంది. సో అడిగారు చాలామంది అని చెప్పాను. అది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లో తీసుకున్నాను. సో దానిలో ఇమిటేషన్ది మా రమ్మే తీసుకుంది. 1800 తీసుకుంది. ఆ శారీకి, ఇమిటేషన్ శారీకి, యాక్చువల్ శారీకి తలకు తొక్కకున్నంత తేడా ఉంటుంది. సో యాక్చువల్ శారీలో ఉన్న మెరుపు కానీ, ఆ వెయిట్లెస్ ఉండడం కానివ్వండి, ఆ అంచు కానివ్వండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అదే ఇమిటేషన్లో లిటిల్ బిట్ తేడా ఉంటాయి. శారీ అంతా కంఫర్ట్గా కట్టుకోవడం రాదు. సో నాదైతే అది కంచి పట్టో ఏం పట్టో నాకు తెలియదు. సో ఆ రేంజ్లో నేను తీసుకున్నాను. ఆ రేంజ్లో కంచిపట్టు 6-7 వేలకు రాదండి, ఫుల్ కాస్ట్లీ ఉంటుంది. సో తర్వాత పువ్వులన్నీ జుట్టుకు చుట్టుకొని వీళ్ళు ముచ్చట పెడుతుంటే వింటున్నాను. వీళ్ళ ముచ్చటల్లా ఇదే మళ్ళీ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ పెద్ద తిరుపతి అన్న కానీ వాళ్ళ అన్నయ్య కానీ వీళ్ళు సిటీలో ఉంటారు. తిరుపతి అని ఇంకా పోలీస్ ప్రైవేట్ జాబ్ వాళ్ళకైనా ఒక్కొక్కసారి లీవ్లు ఇస్తారు, కానీ తిరుపతికి ఎన్నో రిక్వెస్ట్లు చేస్తే కానీ లీవ్స్ రావు. సో ఈ మధ్య 2-3 సార్లు లీవ్ తీసుకోవడం జరిగింది. సో ఇంకా మా తిరుపతి లీవ్ తీసుకున్నప్పుడే పెట్టుకుందామని ఫిక్స్ అయిపోతూ ఉన్నారనమాట. సో దట్టు మన ఆడవాళ్ళం ఒక ఫంక్షన్లో దేవుడు చేసుకున్న దానిలో ఉన్నామంటే ఖచ్చితంగా మనకి ఏ రోజుల్లో పనికి వస్తే ఏ రోజుల్లో పనికి రాదు. ఇవి మెయిన్ థింగ్స్, ఎందుకంటే దేవుడి పూజలు కాబట్టి. సో ఇవన్నీ చూసుకొని దేవుడి ఏమైనా ఉంటే పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇవి నా మల్లెపూలు ఎండిపోయినాయి, పక్కకు పెట్టేశాను. సో తిరుపతి ఎల్లకని దించడానికి పోయి వచ్చిండు. వచ్చాక వెళ్దాం పదండి, గోల్డ్ ఇచ్చాం కదా తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి వెళ్దామన్నారు. సో మనం బయటికి వెళ్తున్నాం. రమ్యకి 2-3 ఏళ్ళ కింద మైగ్రేన్ ఉండేది. సో ఈరోజు తనకి మళ్ళీ మైగ్రేన్ వస్తుంది. ఎందుకు అసలు తనకి బాగాలేదనమాట, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. సో ఇక్కడ మనకి ఎల్లమ్మ తల్లి జాతర రోజు ఈవినింగ్ అనమాట ఇది. సో ఇక్కడ పోలీసులు ఉన్నారు, ఎందుకంటే ఇలాంటి తీర్థాలప్పుడు జాతరలప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి ఆబ్వియస్లీ ఎక్కడైనా. సో అట్లా గొడవలు అవుతాయి కాబట్టి పోలీసులు ముందే వస్తారనమాట. సో చలో మనం ఇల్లంతకుంటకి వెళ్తాం. ఎవరో నన్ను అడిగారు, ఇల్లంతకుంట పెద్దూరా గాలిపల్లి పెద్దూరా? లెక్కకు చూస్తే గాలిపల్లి చాలా పెద్ద ఊరు, జనం కూడా ఇల్లంతకుంట పోలిస్తే ఎక్కువ ఉంటుంది. కానీ ఇల్లంతకుంట మండలం అన్నమాట, మండల్ కాబట్టి అన్ని సౌకర్యాలు అక్కడ ఉంటాయి. గాలిపల్లిలో కూడా ఉంటాయి, బట్ ఇల్లంతకుంటలో ఉన్న అన్ని సౌకర్యాలు ఉంటాయి. హైదరాబాద్లో ఉన్న సౌకర్యాలు ఇల్లంతకుంట ఉంటాయి. సో అట్లా గాలిపల్లికి ఏదైనా లేవంటే ఇల్లంత ఉండకపోతే తెచ్చుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. అండ్ మా గోల్డ్ స్మిత్ శివకి ఇచ్చొచ్చాం కదా, సో వాడిని తేవడానికి వెళ్తున్నాం. మా రమ్యకి అంత లోపుతున్నారో వామిటింగ్ వచ్చిన అడుగుతుంటే కొంచెం బయటికి వెళ్దాం రమ్య, నీకు కూడా బాగుంటుందని బలవంతంగా తీసుకొచ్చాను. మా తిరుపతి అన్నకు నాకు తిరగడం అంటే పిచ్చి. మా తిరుపతి అన్న డ్యూటీ చేసుకొచ్చినా బయట తిరగలుగుతాడు. నాకంటే బయటికి పోతే చాలు, ఎవరు ఎంబడైనా పడి తిరిగి వస్తాడు. మా అన్న కానివ్వండి, మా ఆయన కానివ్వండి, మా తిరుపతి అన్న కానివ్వండి. మా రమ్య అట్లా కాదు, మా శేఖర్ అట్లా కాదు. వీళ్ళ దృష్టిలో రెస్ట్ తీసుకోవడం అంటే మొత్తం ఇంట్లోనే ఉండడం. సో శివ దగ్గరికి వచ్చాము. ఫస్ట్ చూపించిన రింగ్ మా అత్తయ్య రింగ్ అనమాట. ఇది సేమ్ రమ్య లాంటిది. ఇవి వచ్చేసి నా చెవులకి కడిగించుకొచ్చాడు. ఒక ముత్యం జారిపోయి ఉండే, దాన్ని పెట్టించాము. ఒక గురుజే అయింది. ఒక గురుజే 1500 ఉంది ఇప్పుడు. సో తర్వాత ఇది చూసేది వేములవాడలో దానం చేస్తారు, ఏదో చేస్తారు కదా, దేవుడికి పెడతారు. సో అది చూడడానికి అరతులమే, ఇది అరతులమే వెండిది, అంటే 5 గ్రాములు అదే. బట్ చూసిరా ఎంత లావు కనిపిస్తుంది. నా చెవులై క్లీన్ చేశాక కొత్తగా అట్లా కనిపిస్తుంది. సో ఒక విషయం గుర్తుంచుకోండి, గోల్డ్ జ్యువెలరీ ఎప్పుడు క్లీన్ చేయించుకోవద్దు. క్లీన్ చేపిస్తే కొంచెం గోడు తరుగుతుంది అంటారు. సో నాకు నచ్చిన పట్టీలు ఇవి. ఇవి కాదు, ఇవి నాకు ఉండే చిత్త కొట్టేసాను, ఇంకో పట్టీలు ఉన్నాయి, అవి నాకు బాగా నచ్చాయి. అవి ఆర్డర్ ఇచ్చామన్నమాట. చూపిస్తాను మీకు. తిరుపతి అన్న చేతిలో ఉన్నాయి, బాగుంటాయి. గజ్జలు తక్కువ ఉంటాయి. మా ఆయనకేమో గజ్జలు ఎక్కువ
పట్టీలు అంటే ఇష్టం అనమాట. సో 4.5 తులాలు అయితే 4.5 గ్రాములలో కాదు. అండ్ నాది 10.5 అన్నమాట నా సైజ్, పట్టీ సైజ్. సో నేను 6 తులాలో చేయమని ఆర్డర్ ఇచ్చేసాను. అది ఇప్పుడు కాదులేండి, రమ్య వాళ్ళ బోనాలు తీసినప్పుడు వస్తుంది కదా, అప్పుడు తీసుకెళ్తాం. సో తర్వాత రమ్యకు వామిటింగ్ వచ్చినట్టయితే అక్కడ గోల్డ్ స్మిత్ షాప్కి మా ఇంటికి చాలా దగ్గర ఉంటుంది. సో మా ఇంటికి వచ్చామన్నమాట. ఈసారి సమ్మర్ అంతా నేను గాలిపల్లిలో ఉన్నట్టే కానీ మా ఇంటికి వెళ్ళి ఒక్క నిద్ర చేసింది లేదు. మా ఇల్లు క్లీన్ చేయాలి. ఇంకా దసరాకి మా వదిన వచ్చినప్పుడే 2-3 రోజులు ముందు వెళ్ళి చేయడానికి అవుతుంది. ఒక్కరోజు వచ్చి చేయడం అంటే అసలు కాని పని. సో రమ్యకు చవలై ఆర్డర్ చేసేది ఉండే, బట్ డిజైన్ ఏవంతగా నచ్చలేదు. మళ్ళీ వచ్చినప్పుడు ఆర్డర్ చేద్దాం అన్నాం అనమాట. సో ఇది అత్తయ్యకి తీసుకున్న రింగు, ఆ గోల్డ్ రింగ్స్ పంచలోహం రింగు. నాకు తీసుకున్న రింగ్ కూడా బాగుంది, బట్ ఆ రింగు సైజ్ చిన్నగా అయింది. పంచలోహం హెల్త్కి మంచిది అంటున్నారు. అన్ని పక్కన పెడితే నేను లావ్ అయ్యేసరికి నా ఉన్న ఒక గోల్డ్ రింగ్ కూడా టైట్ అవుతుంది. సో అందుకని పంచలోహం రింగ్ వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు మా అత్తయ్యకి నాకు శేఖర్ తిరుపతి కూడా చేయించుకుందాం వెళ్ళి ఉంటుంది. అది గోల్డ్ రింగ్ కాదు, పంచలోహం రింగు. తర్వాత ఛాయ్ తాగడానికి వెళ్తున్నాం. సో మా అన్నకి ఇక్కడ ఛాయ్ తాగిపోయడం, మా శేఖర్కి ఇక్కడ ఛాయ్ తాగడం ఇష్టం. సో మా అన్న మా శేఖర్ని తీసుకొస్తాడు. సో ఒక బామర్ది వాళ్ళు బావని తీసుకొస్తే మా శేఖర్ మా తిరుపతికి బామర్ది, మా శేఖర్ మా తిరుపతికి కూడా తాగిపోయాలనుకున్నాడు. సో అందరం కలిసి ఛాయ్ తాగడానికి వచ్చినాం. మా రమ్యకి ఇలాంటి ప్లేసులు నచ్చాయి. నాకైతే భలే హ్యాపీగా ఉంటుంది. పెళ్ళి కాకముందు ఎప్పుడు మా అన్నయ్యలను ఇట్లా ఊర్లో పానీపూరీలు, అట్లీస్ట్ బస్ స్టాండ్ కూడా ఒకదాన్ని పంపించింది లేదు బస్ ఎక్కడానికి. మా అన్నయ్య డ్రాప్ చేసి వస్తుండే. సో అలాంటిది మా ఊళ్ళో ఇట్లా తిరుగుతున్నా అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. నాలాగా ఎవరైనా ఉన్నారా కమెంట్లు చెప్పండి. ఆ పక్కన ఉన్న అత్తను మా అన్నయ్య వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళిద్దరు. తర్వాత ఈవినింగ్ జాతరలోకి వెళ్ళాం. మా 3 పెద్ద పిల్లలు అక్షయ్, లవి, తేజు. మేమేమి కొనము, మాకు డబ్బులు ఇవ్వండి, మేము కిడ్డీ బ్యాగ్లో వేసుకుంటాం అన్నారు. సో వాళ్ళకి 500 ఇస్తా అనింది అత్తయ్య ముగ్గురికి. ఋతుగాడు మాత్రం నేను జాతరలో కొండ, నాకు పైసలు ఏమొద్దు అన్నాడు. సో వాడికి జాతరలో కొనడానికి నేను శేఖర్ మధ్యలో డ్రాప్ అయ్యాం. రమ్య నాకు అసలు చేతనెత్తులు వద్దంటే రమ్యని ఇంటికి పంపించాం. తర్వాత ఇంకా ఎల్లమ్మగుడి నుంచి మేమందరం నడుచుకుంటూ ఇంటికి వచ్చామన్నమాట. సో వీడియో ఎలా అనిపించింది నాకు కమెంట్లో చెప్పండి. నేను షార్ట్స్గా పెట్టాను యూట్యూబ్లో, ఇన్స్టాలో, ఒకసారి చెక్ చేయండి. వ్యూ అయితే భలే వచ్చింది వాటికి. బాయ్, నేను కలుస్తాను మరొక